ఇప్పుడు ఈ మీటింగ్కి వచ్చినావు, నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఒక నిర్ణయం తీసుకోవాలా, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఎలాగుంటదంటే అది జీవింపజేస్తా ఉంటది. దేవుని వాక్యంలో అది జీవం ఉంటా ఉంటది. దేవుని వాక్యం అది జీవింపజేస్తుంది. అది నూతనమైన ద్వారాలు మన కుటుంబాల్లో అది తెరుస్తా ఉంటది. అది ఎప్పుడు పనిచేస్తుంది అంటే నువ్వు నిర్ణయం తీసుకున్నప్పుడే అది పనిచేస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనము రిసీవ్ చేసుకోవాలా, దేవుని వాక్యం వచ్చినప్పుడు దానికి స్పందించాలా. ఆ విధంగా ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు దేవుని కార్యం అనేది జరగడం ప్రారంభిస్తూ ఉంటుంది. చెన్నైలో మనం చూసినట్టు తమిళనాడు ఆ ప్రాంతాలలో ఏనుగులు బాగుంటాయి. ఆ ఏనుగులు ఉన్నప్పుడు అక్కడ ఫస్ట్ ఏం వస్తుందంటే అంటే ఆ స్వరం ఎప్పుడైతే వినిపిస్తుందో అక్కడికి వెళ్ళి ఏనుగు వస్తుందని అర్థం. అంటే స్వరం వచ్చినప్పుడు ఏనుగు వస్తుంది. అదే విధంగా ఇక్కడ వాక్యం ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో, వాక్యం ఎప్పుడైతే వస్తుందో, ఈ వాక్యం వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే రిసీవ్ చేసుకుని ఆ వాక్యాన్ని పొందుకుంటావో, ఆ వాక్యాన్ని పొందుకోగానే ఆ వాక్యంతో పాటు ఏమొస్తుందంటే ఒక అద్భుతం బయలుదేరుతా ఉంటుంది ఆ వాక్యంతో పాటు. కనుక వాక్యాన్ని సాధారణంగా